భలే భలే గమ్మత్తుగా భలే తమాషాగా చాలా గొప్పగా ఉంది. ఇది చిన్న బిట్, ఎంత చిన్న బిట్ అంటే అలా వచ్చి వినేలోపు అలా వెళ్ళిపోతుంది. కానీ ఎంత మధురంగా ఉందో. తోడి రాగంలో ఆయన కాంతార సినిమాకి సంగీత దర్శకత్వం వహించిన అదే వ్యక్తి బి అజనీష్ లోకనాథ్. ఆయన మంగళవారం అనే సినిమా కోసం చేసినటువంటి మ్యూజిక్ థీమ్ అనమాట ఇది, బీజిఎం. ఇందులో కొన్ని వెర్షన్స్ కొంతమంది ప్లే చేస్తున్నప్పుడు విన్నాను నేను. ఈ తోడి రాగంలో అలా వాయించినా కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే రాగం అంత మధురమైన రాగం అది. కానీ ఇందులో అసలు ఉన్న స్వరం ఏంటంటే నీ. ఈ మా రీ టు మా అంటే గా అనుకోవచ్చు అనమాట. గని మా గరి గరి గరి. సో అవి స్వరాలు. ఆ బీట్ ఏంటి భలే మ్యాచ్ చేశారు ఆ రిథమ్కి ఈ స్వరాలకి. వైలిన్ మీద నిద నిద సా 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 సా. సో ఇక్కడ మీరు ఎట్లా అనుకోవచ్చు అంటే ఈ స్వరాన్ని 2-3 రకాలుగా చూపిస్తాను చూడండి. ఎలా అయినా సరే గమకం అంత బాగుంటుంది. అంటే రీ టూ రీ వన్ రెండు వస్తాయి. లేదంటే సరే రే సరే రే స. అంటే గరిగ రీస లేదా గరిమ రీస, ఈ 2 రకాలుగాను బాగానే ఉంటుంది. ఇది సా లేకుండా లేదు, సా ఉన్నా కూడా ఇవే స్వరాలు 2 రకాలుగాను వాయించవచ్చు. ఆ ముందున్నది మాత్రం మారదు. అని కూడా వస్తుంటుంది తర్వాత. అలాగే అన్నిటిలోకి నాకు ఇదే చాలా దగ్గరగా వచ్చినట్టు అనిపించింది. అంటే మరిమ మనిమ సగరీగ రీస. అది సో 2 బిట్స్ చెప్పేశాను. ఇంకొక చిన్నది ఉంటుంది, అది ఎంత గమ్మత్తుగా ఉందో. దాన్ని మనం ఇదే శృతి అనుకుంటే రీ గా మా అంటే రీ1 గా1 మా. ఇలా వస్తుంటుంది చూసారా మీరు, చాలా చోట్ల వస్తుంటుంది ఇది. సో ఇది సా అనుకుంటే రీ1 గా1 మా1. లేదు ఇది సా అనుకుంటే సా రీ2 గా2. అలా వస్తుంటుంది. అది ఖచ్చితంగా వేరే శృతి అని నాకు అనిపించింది, 2 శృతులు అనిపించలేదు. ఇంతవరకు మనం ఇందాక చూసింది అయితే 2 శృతి డి
లో తోడి రాగ ప్రయోగాలు, కానీ అక్కడ మాత్రం ఇదే సా అనిపించింది. బట్ ఆ ఎఫెక్ట్, ఆ రకమైన ఫీల్ ఎందుకు క్రియేట్ అయిందంటే, ముందు ఇదంతా వినుంటాం కదా ఈ తోడి రాగంలో రీవన్ ఎక్కువ, అందువల్ల ఇది సా ఏమో అనిపిస్తుంది, రీవన్ గవన్ మా అన్నట్టుగా. కానీ నాకు ఎందుకో ఇది సాయం అనిపించింది ఆ చిన్న బిట్టుకి మాత్రమే. ఓకేనా? సో 3 మళ్ళీ చూద్దాం, దాంతో వీడియో ముగించేసేయచ్చు. రెండోది ఆ చిన్న బిట్టికి సారీ అంతే. వదలబుద్ధి అవ్వట్లేదు. సినిమా ఈ మధ్యనే చూశాను నేను ఓటీటీలో. మ్యూజిక్ అసలు వేరే లెవెల్లో ఉంది. హ్యాట్స్ ఆఫ్. అట్లా నీదనిద నీదనిద జా నీదనిద నీదనిద జా అట్లా. ఓకే, ఇది కూడా నా చాయిసే, నా ఎంపిక. అంటే అడిగారు, బట్ ఇది వరుస సంఖ్యలోనూ రాలేదు, వరుస క్రమంలోనూ రాలేదు, అదే అధిక ప్రాధాన్యత క్రమంలో కూడా రాలేదు. నాకే చేయాలనిపించి చేస్తున్నాను. సో ఇది 6/8 అనగా తక్కిట్ 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 6/8 అంటే తిస్ర జాతికి చెందినటువంటి నడక, మంగళవారం బీజిఎం. ఓకేనా? మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు చక్కగా ఇది వాయించుకొని ఎంజాయ్ చేయండి. సెలవు, నమస్కారం.